హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అండి. ఇక్కడ ఎవరైతే అంటే మీరు లవర్స్ అయినా లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, మీరు రిలేషన్షిప్లో మీ బంధానికి దూరంగా ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వేరే బంధంలో ఉన్న ఇక్కడ మీరు విడిపోయి ఉండొచ్చు, లేదంటే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉండవచ్చండి. ఇక్కడ మీ సిచ్యువేషన్స్కి ఈ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారు ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ అయితే ఇస్తానండి. ఎనర్జీస్ చెక్ చేస్తుంటే మీకైతే 48 అవర్స్లో ఏదో గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. అది మీకు మంచి జరిగేలానే కనిపిస్తుంది. అంటే మీరు ఎదురు చూసే సంఘటనకి మీకు సమాధానం అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ప్రతి ఎనర్జీస్ కార్డ్స్ కూడా నేను ప్రశ్నపరంగానే తీయడం అయితే జరుగుతుందండి. లాస్ట్ వన్లో అయితే మీ ప్రశ్నలకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వారి సిచ్యువేషన్స్ బట్టి అసలు మీరు ఏమనుకుంటున్నారు, వారు ఏం చెప్పాలనుకుంటున్నారు, వీటికి సంబంధించి కూడా ఈ రీడింగ్లో అయితే ఉంటుంది. మొదటిగా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా, ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా అని ఈ ఎనర్జీస్ ఏం సమాధానం ఇస్తుందంటే, ఇక్కడ మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం అండ్ ఒక నిజం తెలుసుకోవడం, మీ పర్సన్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయటం, అంటే మీ పర్సన్ నిర్ణయం తీసుకుంటే ఎదుటివారు ఎవరో కాదనడం, కానీ మీ పర్సన్ అయితే వారు మీతో మాట్లాడాలని పట్టుదల అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ అసలు వారి మనసులో మీ గురించి బాధపడుతున్నారు, అది కూడా 24/7. ఈరోజు మీ పర్సన్కి ఎందుకో గుర్తు రావడం అయితే జరిగిందండి. మీకు సంబంధించి డ్రీమ్స్ రావడం ఏదో జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారంటే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు. ఈ ఎనర్జీస్లో మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లోకి రావడం అయితే జరిగింది. కొంచెం ఏవేవో ఊహించుకుంటున్నారండి, అవి పాజిటివ్గాను నెగిటివ్గాను ఉన్నాయి. మేబీ మీకు గురించి ఏదైనా బ్యాడ్గా రావడం, లేదంటే మీరు వారి నుండి దూరం అయిపోవడం, ఏదో డ్రీమ్ రావడం అయితే జరిగింది. కొంచెం బాధపడుతున్నారు, మానసిక వేదన కనిపిస్తుంది. మీ మీద ఎంత కోపం ఉన్నా అంత ఇష్టం అన్నది ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుందండి. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మేబీ వీరు తీసుకునే నిర్ణయాలు కానీ ప్రయత్నాలు కానీ అసలు ఎలా ఉంటున్నాయి అంటే, ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. మీ గురించి మనసులో ఎలా బాధపడుతున్నారంటే మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ మిమ్మల్ని బాధ పెడతారు అండ్ వారు బాధపడుతున్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు, ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారని. ఇక్కడ మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకున్న ఉద్దేశం ఏంటంటే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. మేబీ ఇదే ప్రపోజల్ ఇవ్వబోతున్నారేమో. అండ్ మీ గురించి కూడా వారు చాలా విషయాలు అయితే తెలుసుకుంటున్నారు. మీరు కూడా హ్యాపీగా ఉన్నారని, మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితులు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి. కానీ మాట్లాడాలనే ఉద్దేశం మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఎదుటివారు మీ గురించి చాలా విషయాలు చెప్పడం, చాలా విషయాలు మీ పర్సన్ తెలుసుకోవడం, ఇదంతా ఫోన్ సంభాషణలో ఎక్కువ జరుగుతుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీరు వారికి కనిపించడం కానీ వారు మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ జర్నీలో మీ పర్సన్ మీకు ఎదురుపడడం అయితే జరుగుతుంది. ఇలా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చూసి బాధపడడం అయితే జరుగుతుందండి, జరిగింది కూడా. అండ్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ వచ్చేసి మీ మీద ఫోకస్డ్గా ఉన్నారు, అంటే దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీతో మాట్లాడకపోయినా సరే మనసులో మీ మీద ప్రేమ ఉంది, కానీ చూడ్డానికి కోపం ప్రదర్శిస్తున్నారు అంతే. ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో, మీరు వారితో ఉంటే ఇంత సంతోషంగా ఉండలేరేమో, కానీ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తే వారి సంతోషం అయితే ఉంటుందని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్. మీరు అనుకోవచ్చు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఇదొక సమాధానం అండి. ఇక్కడ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. వారు ఏంటంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వారికి కనిపించడం, అది ఎక్కడైనా కావచ్చండి, బయట కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. ఇలా చూడగానే మీ గురించి ఎక్కువ ఆలోచించారు. మీకు సంబంధించి ఏదైనా డ్రీమ్స్ రావడం, ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఇక మీరు వారు మర్చిపోయారా, లేదంటే మీరు వారి గురించి వెయిట్ చేస్తున్నారా,
మీతో మాట్లాడాలన్నంత కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో మీ గురించి వేరే వారితో మాట్లాడడం, ప్రతి విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వారు మీ గురించి అయితే మనసులో అయితే బాధపడడమే కాదండి, ఏడుస్తున్నారు. కొంచెం దుఃఖంగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నా ఎవరో మీ పర్సన్ని అడ్డుకుంటున్నారు. కానీ మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. నిర్ణయాలు ఏమీ లేదు. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు. అంటే మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? లేదంటే మీరు వారి గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారా? అంటే మీరు మర్చిపోయారా? ఇలా అన్ని రకాల ఆలోచనలతో కన్‌ఫ్యూజ్ అయితే అవుతున్నారు. మీరైతే ఎక్కడో కనిపించడం అయితే జరిగిందండి మీ పర్సన్‌కి. అందుకే కొంచెం బాధపడుతున్నారు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ సడెన్‌గా గుర్తు రావడానికి కారణం మీరు వారికి కనిపించడం, ఎదురుపడడం, మళ్ళీ మీతో మాట్లాడాలనుకోవడం, ఇలా ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్‌లో ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిట్యుయేషన్స్ బట్టి మీ గురించి అసలు ఎలాంటి ఉద్దేశాలున్నాయి, ఏం ఆలోచిస్తున్నారు, దీనికి సంబంధించి అయితే ఉంటుంది. ఇక్కడ ఎనర్జీస్‌లో అయితే మీ పర్సన్‌కి అయితే నిజం తెలుసుకోవడం కానీ, వారికి ఎవరో నిజం చెప్పడం కానీ, మీ గురించి బాధపడడం, మళ్ళీ మీతో మాట్లాడాలని ట్రై చేయడం, ఇలాంటి సంబంధించి ఎనర్జీస్ అయితే ఈ ఎనర్జీస్‌లో ఈ రీడింగ్‌లో అయితే సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి ఇవి మీ పర్సన్ లైఫ్ సిట్యుయేషన్, వారి ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్‌లో అసలు ఏం జరుగుతుంది? ఆ సిట్యుయేషన్స్ బట్టి మీ గురించి ఎలా కంపేర్ చేస్తున్నారు? అంటే ఇక్కడ మీ వరకు వస్తుంది కదా ఆలోచన, వారి సిట్యుయేషన్ బట్టి ఈ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే వారి జీవితంలో చాలా సమస్యలున్నాయి. మనసులోనేమో రిగ్రెట్ ఫీల్ ఉన్నది. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. శారీరక శ్రమ అన్నది కనిపిస్తుంది. అసలు వారు అంతలా కష్టపడడానికి, మనసులో అంత బాధపడడానికి అసలు సిట్యుయేషన్స్ ఏమి ఉంటాయంటే అనదర్ ఎనర్జీస్ కార్డ్‌లో సమాధానం అయితే వస్తుంది. ఇక్కడ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారంటే మనసులో అయితే మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారండి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. వారు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని గుర్తు తెచ్చుకుని బాధపడడం. అంటే మీరు బాధపడుతున్నారని కూడా వేరే వారితో షేర్ చేసుకోవట్లేదు. బయటకి వారికి ఎమోషన్స్, ఫీలింగ్స్ రానివ్వట్లేదు. వారు వర్క్ చేసుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ 24/7 లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారండి. అంటే మీతో మాట్లాడాలన్నా, మీతో ఉండాలన్నా ఏదో ప్రయత్నాలైతే చేస్తున్నారు. అది కూడా లాంగ్ టర్మ్. మీతో లైఫ్ లాంగ్ ఉండాలనా, లేదంటే మీరు వారిని మర్చిపోయి మీ లైఫ్ మీరు చూసుకున్నారనా, ఇలా ఆలోచనలైతే చేస్తున్నారు. అసలు మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే వారు వర్క్ చేసుకుంటున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అది కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి. వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే ఎవరితో మాట్లాడకుండా చూడ్డానికి నార్మల్‌గా కనిపిస్తున్నారు కానీ చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ గురించి అయితే మీరు ఒక స్టార్‌లా ఫీల్ అవుతున్నారు. అంటే నలుగురిలో గుర్తింపు గానీ, అందరూ మిమ్మల్ని ఇష్టపడడం కానీ, ఇవన్నీ మీ పర్సన్‌కి నచ్చుతున్నాయి. అండ్ వారు మీ గురించి తెలుసుకుంటున్నారు. అంటే మీ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నారండి. వారి మనసులో కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. మీరు వారికి గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవం విలువ ఇప్పుడైతే తెలుస్తుంది. అంటే మీకు నలుగురిలో గుర్తింపు ఉన్నా సరే, మీ పర్సన్ విషయంలో డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా, అంటే తగ్గి ఉండటం. అందరితో ఒకలా ఉంటారు. మీ పర్సన్‌తో ఒకలా ఉంటారు. ఇలాంటి క్వాలిటీ మీలో ఉందని మీ పర్సన్ అయితే గుర్తించారండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ విడిపోయాక వారేదో సంతోషంగా ఉంటారని అనుకున్నారు కానీ సంతోషంగా ఉండలేక ఇలాంటి వారిని వదులుకున్నారని ఇప్పుడు బాధపడుతున్నారండి. రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది. గిల్టీ ఫీల్ కనిపిస్తుంది. అంటే వారు చేసిన తప్పుకి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. మీ విషయంలో ఏమనుకుంటున్నారంటే మీరు లైఫ్‌లో కష్టపడుతున్నారు. ప్రతి ఎదుగుదల మీ పర్సన్ అయితే గమనిస్తూనే ఉన్నారండి. మీలో చాలా చేంజెస్ రావడం అయితే జరిగిందని, మీరు మర్చిపోయి మీ కెరీర్ మీద ఫోకస్ చేశారని, ఇంకా మీరు వారి లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? లేదంటే మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ కష్టానికి వారే కారణమని, అంటే మీరింత బాధపడడానికి, మీరు లైఫ్‌లో కష్టపడడానికి మీ పర్సనే కారణమని ఇప్పుడు మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏమంటున్నారంటే పాస్ట్ లైఫ్ గురించి అయితే ఎక్కువ ఆలోచించి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మేబీ మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, లేదంటే రీయూనియన్ కావాలనుకోవడం కానీ,
ఏదో ఆలోచిస్తున్నారండి. గత జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఆలోచనలే కాదు నిర్ణయాలు కూడా అలానే ఉన్నాయి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీతోనే హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్ ఉంటుందని నిర్ణయం అయితే తీసేసుకున్నారు. మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నవారికైతే అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా మిమ్మల్ని బ్లాక్ చేయడం ఇలా చేసిన మీ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు. నెక్స్ట్ అసలు మీ బంధంలో అసలు కారణం ఏంటంటే మీ పర్సన్ చాలా విషయాలు మీ దగ్గర దాచడం అయితే జరిగిందండి. అంటే మీరు అర్థం చేసుకుంటారని తెలుసు. కానీ ఏదైనా మిస్టేక్ జరిగితే మీరు వారికి దూరం అయిపోతారేమో అన్న ఆలోచన ఉండేది. ఇది కొంతమంది విషయంలో అయితే జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు వారి గురించి తెలుసుకున్నారో వారికి దూరం అయిపోవడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఒక పశ్చాత్తాపం అయితే ఉంది. ఆ రోజు మీతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఈరోజు మీరు దూరం అయ్యేవారు కాదు కదా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ లైఫ్‌లో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. వారి తల్లి పాత్ర కావచ్చు, ఏదైనా రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు. వీరి కంట్రోల్‌లోనే మీ పర్సన్ ఉన్నారండి. అందుకే వారు మీ గురించి కొంచెం ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వారు మీతో చాలా చెప్పాలి, మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ ఎప్పుడైతే మీతో రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకోవడం అంటే మీ పర్సన్ మీకు అంటే మీరంటే ఇష్టం లేనివారు అండ్ మీ పర్సన్‌తో మీరుంటే ఇష్టం లేనివారు ఎలాంటి వారు మీ పర్సనల్ లైఫ్‌లో అయితే ఉన్నారో వారి గురించే మీ విషయంలో భయపడడం అయితే జరిగిందండి. అందుకే మీకు చెప్పకుండా అండ్ అసలు రీజన్ లేకుండా కూడా మీకు దూరం అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలి. అసలు మీతో రిలేషన్‌షిప్ ఎందుకు బ్రేక్ చేసుకున్నారు? ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ కొంచెం అయితే భయపడుతున్నారు. మీరు నలుగురిలో మీ మాట విలువ ఉంటుంది. కానీ ఇక్కడ వారి విషయంలో మీరు ఎలా మాట్లాడతారు? మళ్ళీ మీరు వేరే వారితో ఏమైనా వారి గురించి ఏమైనా చెప్తారేమో, వారి పరువు పోతుందేమో, అంటే వారు దాచిన రహస్యాలన్నీ బయటకొస్తాయేమో అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి అయితే కొంచెం బాధపడుతున్నారండి. మీకెన్నో ప్రామిసెస్ చేసుండొచ్చు. ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయారని. కొంచెం అంటే మీ దృష్టిలో మీ పర్సన్ చచ్చినట్టే మీరు ఆలోచిస్తున్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అన్ని రకాలుగా అయితే ఆలోచిస్తున్నారండి. ఇక్కడైతే మీ పర్సన్ ఒకటే అంటే పాజిటివ్‌గా ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీతో లైఫ్ యూనియన్ కావాలి. మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీతో హ్యాపీ లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక స్త్రీ పాత్ర అనేది అడ్డుకుంటున్నారండి. మీ పర్సన్ వీరికే భయపడుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకోవడం కూడా మీ పర్సన్‌కి అయితే ఇష్టం లేదు. నెక్స్ట్ రీడింగ్‌లో అయితే అసలు మీ మాటలకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లోనేమో ఒక స్త్రీకి భయపడుతున్నారు. మీ పర్సన్ దాచిన విషయాలన్నీ మీకు తెలుస్తాయండి త్వరలో. మీరు బాధపడతారు వీరి విషయంలో. ఇక్కడ మీకు చేసిన ద్రోహానికి మీ పర్సన్ అక్కడ బాధపడతారు. ఇక్కడ మీరు బానే ఉంటారండి. మీ పర్సన్ అవతల వారు కూడా బానే ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ లైఫే పోయేది. ఇక్కడ సిట్యుయేషన్స్ మాత్రం ఇలాగే ఎనర్జీస్ సూచిస్తున్నాయి. మీతో మాట్లాడినా సరే కొంచెం మీరు వారి నిర్ణయాలను సరైనవా కాదా అని ఆలోచించుకుని మాట్లాడడం మంచిదండి. ఇక్కడ మీ పర్సన్‌కి ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పుడు ఒకరికి భయపడి మిమ్మల్ని దూరం చేసుకోవడం అండ్ మిమ్మల్ని కావాలనుకున్నా మీతో మాట్లాడాలనుకున్నా భయపడే తత్వం ఉన్నవారు కొంచెం ఆలోచించుకోవాలండి. రేపన్నాక మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మీరు మోసపోయే అవకాశం అయితే ఉంది. కొంచెం ఆలోచించుకోవాలండి. వారి ఎమోషన్స్‌కి, సిట్యుయేషన్స్‌కి కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడతారు. మీ గురించి మంచిగా ఎవరైనా చెప్తే అదొక ఆనందం అండి. మళ్ళీ మీతో మాట్లాడాలనే తత్వం కలవారై ఉంటారు. ఇలాంటి మెంటాలిటీ ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వస్తారో లైఫ్‌లోకి తెలీదు. ఎందుకు వెళ్ళిపోతారో తెలీదు. కానీ వీరి లైఫ్‌లో ఒక స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుంది. అసలు వీరి మాటల మీదే మీ పర్సన్ అయితే నడుస్తారు. మీ విషయంలో వీరి సొంత నిర్ణయాలైతే ఏమీ కనిపించవండి. అందుకే వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటి అంటే ఇక్కడ మీ ప్రశ్నలకి అంటే మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీ మనసులో మాటలకి అండ్ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారా, నిర్ణయాలు ఉన్నాయా అంటే దీనికి సంబంధించి వీటిలో మీకు సమాధానాలు రావడం అయితే జరుగుతుంది.
మొదటిగా తీయబోయే ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారంటే అవునండి, ఒంటరిగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టారని వారు బాధపడుతున్నారు, వారి లైఫ్ నాశనం చేసుకుంటున్నారని వారు బాధపడుతున్నారు. ఒక మంచి చెడ్డ గురించి అయితే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ఆ గమనించడం ఏంటంటే సోషల్ మీడియాలో అయితే ఫాలో అవుతున్నారండి. ఇక్కడ మీరు ఈ పర్సన్ గురించి మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. అంటే వారితో లైఫ్ కావాలని, వారి నుండి కాంటాక్ట్ రావాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అసలు మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. అంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పర్సన్కి కూడా కనెక్ట్ అవుతున్నాయి. మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీరు చాలా రెస్ట్లెస్ మైండ్ కనిపిస్తుంది. 24/7 జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుంది, ఎటు తేల్చుకోలేని లైఫ్లా అయిపోయింది అన్నట్టు మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమో ఇతరులతో ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే మీ గురించి వారు వేరే వారితో ఫ్రెండ్స్తో కానీ వారికి తెలిసిన వారితో కానీ మీ గురించి తెలుసుకోవడం, మీ ప్రతి విషయం వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఆలోచిస్తుంటే అక్కడ మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. మీ పర్సన్ గురించి మీరేమంటున్నారంటే సరికాని బంధం నుండి మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. అంటే దూరం అయిపోయారు కదా, మీ నుండి దూరం అయ్యాక వేరే రిలేషన్లోకి వెళ్ళటం అంటే ఆ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదండి. అందుకే ఇతరుల సలహాలు అయితే అడుగుతున్నారు. ఎవరినైనా కావచ్చు, ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే మీరైతే పార్ట్నర్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతున్నాయి. ఇక్కడ మీ ఆలోచనలు కానీ మీరు అనుకునేవి కానీ జరుగుతున్నాయంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచనలు అయితే ఉంటున్నాయి. మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారండి. కానీ వారు నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్స్ అయితే ఈ ఎనర్జీస్ కార్డులో అయితే లేదు. మీ సిచ్యువేషన్ అయితే 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ మీ పర్సన్ ఏమో మీ గురించి ఇతరులతో ఎక్కువ మాట్లాడడం, మీ ప్రతి విషయం తెలుసుకోవడం. మీరేమో ఎప్పటికైనా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సూచిస్తుంది కాబట్టి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారేమో, మీరు వారిని మర్చిపోయారేమో, మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే తెలుసుకుంటున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ఒంటరిగా ఉండి మీ గురించి మంచి చెడ్డ అయితే ఆలోచిస్తున్నారు. కానీ కొంతమందికి అయితే 48 అవర్స్లో ఒక గుడ్ న్యూస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మీ పర్సన్ వేరే వారితో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన వారు మీ వరకు వారు అంటే వారు మీతో చెప్పడం అయితే జరుగుతుంది ఏదో విషయం. అంటే మీ పర్సన్ ఎవరితో అయితే మాట్లాడారో వారి ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వారితో కావచ్చు, వారే వచ్చి మీతో మీ పర్సన్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ పర్సన్ నుండి కాంటాక్ట్ కొంతమందికి జరుగుతుంది. ఇది కూడా 48 అవర్స్లో అయితే జరగచ్చండి. పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది. అది కూడా ఇండైరెక్ట్గా అయితే ఉండొచ్చండి సోషల్ మీడియాలో. అంటే ఫేక్ ఐడి నుంచి కానీ, లేదంటే మెసేజ్ కానీ, లేకపోతే మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ ఏదో సిచ్యువేషన్స్ అయితే ఉండబోతుంది. ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటన కూడా అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది. అది ఇండైరెక్ట్ కానీ ఎక్కువ కనిపిస్తుందండి, డైరెక్ట్గా ఏం కాదు. ఎందుకంటే మీ పర్సన్ వేరే వారి గురించి ఆలోచించి భయపడుతున్నారు. మీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకున్న వారి లైఫ్ వారి చేతుల్లో అయితే లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తు రావడానికి కారణం మీ గురించి ఎవరో ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ పర్సన్ దగ్గర మీ విషయంలో ఎక్కువైతే ఆలోచిస్తున్నారు, మీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎనీ టైం అండి మీ పర్సన్ నుండి డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్ కానీ ఎక్కువ కాంటాక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.